గుండెల్లో గుడిగంటలు సీరియల్ ప్రేక్షకులకు స్వాగతం. రేపు అంటే బుధవారం ఈ సీరియల్‌లో జరగబోయేటువంటి విషయాల్ని ఒకసారి తెలుసుకుందాం. ఇన్ పైన డాబా మీద అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు గదా! రోహిణి ఏటీఎం కార్డ్ గురించి. రవి మనోజ్‌కి ఫోన్ చేసి రమ్మని చెప్తే మనోజ్ వస్తాడు, మాట్లాడుతూ ఉంటారు గదా! అప్పుడు రవి అంటాడనమాట మనోజ్ తోటి. "అమ్మ రోహిణి ఏటీఎం కార్డుకు తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు మనోజ్. అది తన సంపాదన. దాన్ని తన ఇష్టానుసారం వాడుకునే హక్కు రోహిణికే ఉంటుంది గదా!" అంటే అప్పుడు శృతి గూడా అంటది, "అవును మనోజ్, అమ్మని గౌరవించడం వేరు గానీ, భార్య హక్కుల్ని కాపాడటం గూడా భర్త బాధ్యతే గదా!" అంటుంది. అప్పుడు బాలు వచ్చి, "నీ భార్య కార్డ్ ఎవరి దగ్గరుంది అన్నది చిన్న విషయం గాదు. ఈరోజు కార్డు రేపు ఆమె సంపాదన మొత్తం ఎవరి చేతిలో ఉంటుందో ఆలోచించు" అనగానే మీనా అప్పుడంటుంది, "అవును మనోజ్, నీ భార్యకి నువ్వు అండగా నిలబడాల్సిన సమయంలో అమ్మని వెనకేసుకొస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది" అంటది. అప్పుడు మనోజ్ కోపంగా, "చాలు మీరంతా కలిసి మా అమ్మనే తప్పుపట్టడం మొదలెట్టారు. మా అమ్మ ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. రోహిణి కార్డు అమ్మ దగ్గర ఉండటంలో నాకు ఎలాంటి తప్పు కనిపించట్లేదు" అని చెప్పేస్తాడు. అనంగానే రవి అంటే, "నీ భార్య హక్కు కంటే నీకు అమ్మ మాట ముఖ్యమా?" అని చెప్పేసంటే, "అవును. మా అమ్మని నేను ప్రశ్నించను" అని చెప్పేసి మనోజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే బాలు వీడితో మాట్లాడితే పనయ్యేలాగా లేదు. ఇప్పుడు ఓ పని చేద్దామంటే, "ఏంటి?" అంటది మీనా. అప్పుడు బాలు అంటాడు గదా! నాన్నకి చెప్పాలి ఈ విషయం. నాన్నకి నేరుగా చెప్తే మనోజ్ మళ్ళీ అమ్మని ఎలా సేవ్ చేయాలనే చూస్తాడు. అందుకే ఒక చిన్న నాటకం ఆడతాను అని చెప్పేసేసి అంటాడు. ఇంకా కింద ఈవిడ ప్రభావతి వచ్చి కూర్చునుంటుంది. కూర్చున్న తర్వాత అక్కడ ఆల్రెడీ సత్యం గారు కూర్చొనుంటారు. ఒక చైర్‌లో ప్రభావతి వచ్చి అక్కడ కూర్చొనుంటది. ఈలోపు బాలు మీనా, మీనా అని పిలుస్తా ఉంటాడు. "ఏమైంది?" అనంటే, "నీ ఏటీఎం కార్డ్ తీసుకురా" అంటే, "నా కార్డా? ఎందుకు?" అని చెప్పేసి అంటదనమాట. అంటే, "ఏం లేదు, అన్ని కార్డులు తీసుకొచ్చి ఇందులో ఏసేద్దాం. అమ్మ దగ్గరుంటది. అమ్మ తీసుకుంటది" అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడు ప్రభావతికి ప్రభావతి వైపు అనుమానంగా చూస్తా ఉంటది. ప్రభావతి, "ఏంటి వీడేం జేస్తున్నాడు" అన్నట్టుగా. అప్పుడు, "ఎందుకురా ఈ కార్డేంటి? ఈ గోలేంటి?" అని జెప్పేసి సత్యం గారు అడిగితే, అప్పుడు బాలు అంటాడనమాట, "ఎందుకంటే మన ఇంట్లో కోడళ్ళ సంపాదన మీద అమ్మ కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంది గదా నాన్న, అందుకని" అని జెప్పేసంటే, "ఏంట్రా నువ్వనేది" అని సత్యం గారు అంటారు. అంటే అప్పుడు బాలు, "రోహిణి ఏటీఎం కార్డ్ గూడా అమ్మ దగ్గరే ఉంది నాన్న" అంటాడు. అప్పుడు సత్యం గారు ప్రభావతి వైపు కోపంగా చూస్తా, ప్రభా ఇది నిజమేనా?" అంటాడు. అంటే, "అది నేను వాళ్ళ మంచి కోసమే తీసుకున్నాను" అని అంటదావిడ. అంటే, "మంచి కోసం వాళ్ళ సంపాదన వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం ఏంటి?" అని జెప్పేసి అంటాడు. అంటే అప్పుడు అని ఇంకంటాడు, "కోడల్ని కూతురులా చూసుకోవాలి. వాళ్ళ చేతిలో ఉన్న కార్డులు లాక్కోవటం గాదు" అని జెప్పేసంటే, "కానీ నేను" అనంటే, "ఇంకేం చెప్పవాక వెంటనే రోహిణి కార్డ్ రోహిణికిచ్చేసేయి" అంటాడు. అప్పుడు రోహిణికి అక్కడికొచ్చి, "ఆగండి మావయ్య, ఇందులో అత్తయ్య తప్పేమి లేదు" అనగానే, "ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా?" అంటే, "తెలుసు మామయ్య" అంటే, "అయితే కార్డు మీ అమ్మ దగ్గర ఉంటే నీకిష్టం లేదని చెప్పు" అంటాడు. అంటే, "అది కాదు మామయ్య" అనంటే, "అత్తయ్య గారు నా ఏటీఎం కార్డు తీసుకోవడంలో తప్పేం లేదు. నాకిష్టమే. నన్ను అడిగే తీసుకున్నారు. నేనే ఇచ్చాను" అన్నట్టుగా మాట్లాడుతదనమాట. "నా సంపాదనంతా ఆవిడకే ఇస్తాను" అని జెప్పేసి అనగానే, "రోహిణి, నువ్వు నిజంగానే అంటున్నావా?" అంటాడు మనోజు. "అవును, ఈ ఇంట్లో నాకు అత్తయ్య అమ్మలాంటిది. నా డబ్బు ఆమె దగ్గర ఉంటమే నాకెలాంటి భయము లేదు" అని జెప్పేసంటే, అప్పుడు బాలు ఆశ్చర్యంగా, కానీ రోహిణి, నీ సంపాదన మీద నీకే హక్కు లేకుండా పోతది" అంటే, "హక్కుంది బాలు, కానీ నా ఇష్టం గూడా ఉంటుంది గదా! అయినా ప్రతిదానికి ఇంట్లో గొడవ పెట్టడానికి చూడొద్దు. మీరెలా అయినా నా కాపురం తీయాలని చూస్తున్నారు" ఇలా మాట్లాడుతుంది. అనగానే ప్రభావతి కళ్ళల్లో కొంచెం హ్యాపీ టియర్స్ లాగా అలా ఉంటది. రోహిణి ప్రభావతి చేయబెట్టుకొని, "అత్తయ్య, నా మీద మీకున్న నమ్మకం నాకు తెలుసు. అందుకే ఈ కార్డ్ విషయం ఇంత పెద్ద గొడవ అవ్వడం నాకిష్టం లేదు" అని జెప్పేసి అంటదనమాట. అనగానే బాలు, "అసలు మనం అనుకున్నదంతా తారుమారైపోయింది" అని జెప్పేసేసి, "ఎందుకొచ్చిన గోలరా మనకి" అని జెప్పి పాటలు పాడుకుంటూ బాలు యెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇహ రోడ్డుంటది. రోడ్డు మీద ఒక ట్రాఫిక్ ఉంటది. ఆ ట్రాఫిక్‌లో ఈయన ఎవరు ఉంటాడు గదా! అరుణ్, ట్రాఫిక్ కానిస్టేబుల్. రోడ్డు మీద బైక్ మీద ఎవరైనా వచ్చి ఎళ్తా ఉంటే వాళ్ళకి ఫైన్‌లేస్తా ఉంటాడు. ఏస్తా ఉంటే ఈలోపు మీనా ఎక్కడికో ఎళ్తూ ఉంటది. వెనక ఒక ఫ్రెండ్‌ని ఎక్కించుకొని ఎళ్తూ ఉంటే, ఈలోపు ఇంకో అమ్మాయి వచ్చి ఎదురుగా వచ్చి ఆపుతుంది. "ఎక్కడికెళ్తున్నారు? ఎక్కడికెళ్తున్నారంటే" "మేము ఇక్కడి దాకా వెళ్తున్నాం" అంటే, "అయితే నన్ను బస్ స్టాప్ ఉంది గదా! అక్కడ దించేసి ఎళ్ళమని" అడుగుతది. అడిగితే మీనా అంటది గదా! ముగ్గురు ట్రిపుల్ రైటింగ్ తప్పు. కరెక్ట్ కాదు. ఏమనుకోకు" అని జెప్పేసంటే, "అలా ఏం కుదరదు. ఇక్కడే గదా! ఏం గాదు" అనంటే, "పోలీసులు పట్టుకుంటే ప్రాబ్లమ్ అవుతది" అని మీనా చెప్పినా గూడా
తను కొంచెం బలవంత పెట్టేప్పటికి ఎక్కించుకుని వెళ్ళేటప్పటికి అక్కడ అరుణాళ్ళు ఫైన్‌లేస్తా ఉంటారు అందరికి. ఆగమంటారు. ఆగమన్నప్పుడు ఫైన్ అని చెప్పేసేసి అంటే, "అదేంటి సార్ ఇక్కడే నేనే" అని ఆ అమ్మాయి గూడా వచ్చి చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉంటే, "లేదు సార్ నేనే ఎక్కాను. ఇక్కడే గదా బస్ స్టాండ్" అంటే, "అట్లయినా ట్రిపుల్ రైటింగ్ తప్పని నీకు తెలీదా?" అని చెప్పేసేసి కొంచెం ఇది జేస్తాడు. అదే టైంలో వీళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్ జరుగుతుంది. 500 ఫైనేస్తాడు. అప్పుడు మీనాకిను అతనికి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుందనమాట. "నువ్వు గూడా మీ ఆయనలాగా రౌడీలాగా చేస్తున్నావా?" అన్నట్టుగా మాట్లాడతాడనమాట. అన్న తర్వాత ఇంకా ఫైన్ కట్టేసేసి, "ఎందుకు నీతో నాకు గొడవ? ఫైనే గదా! నీకు కట్టాల్సిందని" ఫైన్ కట్టి ఎళ్ళిపోతుంది మీనా. ఎళ్ళిపోయిన తర్వాత మన మురళి ఉన్నాడు గదా! మురళి అటు ఎళ్ళిపోతూ ఉంటాడు. యాక్చువల్‌గా వేరే రూట్‌లోకి ఎళ్ళిపోతూ ఉంటే, ఇతన్ని చూసి అరుణ్‌ని చూసి గబగబా దగ్గరికొస్తాడు. "నా లవ్ సక్సెస్ అయింది. పార్టీ ఇస్తాను" అని జెప్పేసి చెప్పడానికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆహ్, ఎ హ్మ్. అప్పుడు "ఏంట్రా నేనే గదా! ఒకసారి వదిలేసేయి" అంటాడు. వచ్చాక "నువ్వు రాంగ్ రూట్‌లో వచ్చావు" అని జెప్పేసి ఆహ్, కట్టమంటాడు. ఫైన్ కట్టమంటాడు అతన్ని గూడా. "అదేంటిరా నువ్వు నా ఫ్రెండువి గదా! వదిలేయొచ్చు గదా!" అంటే హెల్మెట్ లేకుండా బైక్ నడపకూడదు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నావు. కాబట్టి కంపల్సరీ చలానా కట్టాల్సిందే" అంటే అప్పుడు "నేను ఫ్రెండునిరా నాకు గూడా ఏస్తావంటే" "డ్యూటీలో ఉన్నప్పుడు ఫ్రెండు, అన్న, బాబాయ్ ఇలాంటివేమి ఉండవు" అని జెప్పేసి అంటాడు. అనంగానే చట్టం ముందు అందరూ ఒకటే. నేను పోలీస్‌ని, స్నేహితుడైనా ఎవరైనా సరే తప్పు చేస్తే రూల్స్ అందరికీ ఒక్కటే. నేనేమి వదలను అని జెప్పేసి అంటాడనమాట అతన్ని. అనంగానే ఇంకా సరే సార్ ఇంకెప్పుడు ఇలా చేయను అని జెప్పేసేసి సరే రా కట్టేసొస్తానని చెప్పి కట్టెళ్తాడనమాట. ఏదో పార్టీ ఇద్దామనొచ్చాను అని జెప్పేసి అంటాడు మురళి. ఇంకలా వచ్చేస్తాడు. ఈరోజు ఇంతటితో అయిపోతుందనమాట. ఇక్కడేంటంటే బంధమైనా, ఏదైనా, స్నేహం ఎంత గొప్పదైనా గానీ, చట్టం ముందు అందరూ సమానమే అనేది ఇక్కడ. ఇది ప్రస్తుతానికి ఈరోజు మనకి జరిగేటువంటిది. మిగిలిన విషయాలు అన్ సీరియల్ ముందుగానే తెలుసుకోవాలి రేపటి ఎపిసోడ్ అంటే, 4టెల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి.